టీడీపీలో దర్శి పంచాయతీ కొనసాగుతోంది. నిన్నటి వరకు దర్శి నియోజకవర్గంలో ఆందోళనకు దిగిన సిద్ధ అనుచరులు ఇవాళ అమరావతిలోని చంద్రబాబు నివాసం ఎదుట నిరసనకు దిగారు. సిద్ధ రాఘవరావును దర్శి అసెంబ్లీ నుంచి పోటీకి దింపాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీడీపీ అధిష్టానం మాత్రం ఒంగోలు లోక్సభకు పోటీ చేయాలని సిద్ధ రాఘవరావును ఆదేశించింది. దీనికి ససేమిరా అంటున్న ఆయన కొద్ది రోజులుగా చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. సిద్ధ అనుచరుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి తరలి వచ్చారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సిద్ధ రాఘవరావుకి అక్కడి నుంచి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అధిష్టాన వర్గం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఆ నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడదాం. సార్, సిద్ధ రాఘవరావు గారి విషయంలో ఏంటి మీకున్న అభ్యంతరం? పార్టీ అధిష్టాన వర్గం మీ నాయకుడికి ప్రమోషన్ ఇచ్చామని చెబుతుంది. సార్, మేము ఒకటే కోరుకుంటున్నాం చంద్రబాబు గారిని. మా దర్శి కాన్స్టిట్యూషన్ని మన సిద్ధ రాఘవరావు గారు అత్యంతగా అసలు ఏ విధంగా బాగు చేశారంటే ఆ విధంగా బాగు చేశారు. ప్రతి రోడ్లు కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మా సారు మా నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి కనీసము అది చెప్పలేనిది. 30 సంవత్సరాలు వెనుకబడి ఉన్న ప్రాంతాన్ని ఈరోజు మా సారు వల్ల అసలు దర్శి అంటే ఇంతకుముందు ఎక్కడో ఉండేది. ఈరోజు దర్శి అంటే సిద్ధ గారి అడ్డా అని అంత ఇదిగా ఉన్నప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి పంపించడం మేమంతా అసంతృప్తిగా ఉన్నాము. మా సార్ని మాకు ఎమ్మెల్యేగా మా సీట్ ఇచ్చి మా దర్శి నియోజకవర్గానికి నిలబెట్టాల్సిందిగా మరీ కోరుతున్నాం సార్. అయితే చాలా మంది నేతలు ఉన్నారు. ఎందుకు మీరు అట్ట పట్టుబడుతున్నారు? పార్టీ అధిష్టాన వర్గం మీకు న్యాయం చేస్తూ ఉంటుంది. మీకు పార్లమెంట్ సీట్ కేటాయించారు, ప్రమోషన్ ఇచ్చినట్టే కదా సిద్ధ రాఘవరావు? మాకు వచ్చేసరికి ఒంగోలు ఎంపీ వద్దు, దర్శి ఎమ్మెల్యేనే కావాలి. అంటే ఎప్పటికైనా మాకు వచ్చేసరికి 30 సంవత్సరాలు వెనక ఉన్న దర్శి పరిస్థితి 30 ఏళ్ళ ముందు వచ్చేసింది. 5 ఏళ్లలో ఎప్పటికైనా మా దర్శికి ఎమ్మెల్యేగానే సిద్ధ రాఘవరావు గారే ఉండాలి. అయితే మరి కొంతమంది నేతలు ఉన్నారు, వీరితో మాట్లాడే ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి? సిద్ధ రాఘవరావు ఎంపీగా పోటీ చేస్తే మాకు సిద్ధ రాఘవరావు దర్శి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తేనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మా కార్యకర్తలందరూ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి 3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. అందుకని సిద్ధ రాఘవరావు అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని కూడా మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకుందాం. ఇంత దూరం కూడా వచ్చాము. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఆడ గెలవరు. ఒక సిద్ధ రాఘవరావు అయితేనే అక్కడ అత్యధిక సమర్థులు, ప్రజలు ఆయన మీద అభిమానం ఉన్నారు. అంటే పార్టీ అధిష్టాన వర్గం కూడా అదే అంటుంది. ఎంపీకి సరైన అభ్యర్థి లేడు. జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్ఠ ఉన్న వ్యక్తి సిద్ధ రాఘవరావు. ఆయన సేవలో జిల్లాకు ఉపయోగించుకుంటామని చెప్తుంది. సరే, అది ఓకే. వాళ్ళ బాబుని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మాకు రాఘవరావు గారిని అసెంబ్లీకి పంపమని మేము కోరుతున్నాం. వాళ్ళ బాబు చదువుకున్న వ్యక్తి, బాగా ఇంగ్లీష్ వచ్చు, ఆయన పార్లమెంట్కి పంపండి. వాళ్ళ కొడుకుని మాకు రాఘవరావు గారిని మాకు దర్శికి అసెంబ్లీకి పంపమని మేము అడుగుతున్నాం. వేలాది మంది ఇక్కడ తరలి వచ్చారు. దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తలు కూడా వేలాది మంది వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధ రాఘవరావుకి అక్కడ అసెంబ్లీ స్థానం కేటాయించాల్సిందే. అయితే ఇప్పటికే సమయాతీతమైంది. ఒకవేళ ఆల్టర్నేటివ్ నాయకత్వం కావాలంటే ముందే ప్రకటించాల్సింది. కానీ సమయం మించిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి హడావిడి చేయడం సరైన విధానం కాదు. కేవలం కొత్త అభ్యర్థి వస్తే 20 రోజులు మాత్రమే సమయం ఉంది. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త అభ్యర్థికి డిపాజిట్లు కూడా తక్కువని తీవ్ర స్థాయిలో మండిపోతున్నారు.